People who are standing there, ఒక్కసారి కూర్చోండి, అందరూ సెటిల్ అవ్వండి. Yes, very good. ఇప్పుడు ప్రోగ్రామ్ వచ్చేసి చాలా కాన్సంట్రేషన్ తో, చాలా ఫోకస్ తో చూడాల్సిన ప్రోగ్రామ్. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి శ్వేత అన్నట్టు? నెక్స్ట్ ప్రోగ్రామ్ చెప్పే ముందర నేను కొన్ని ఫీలింగ్స్ మీద పంచుకోవాలి. నువ్వు కొన్ని ఫీలింగ్స్ అంతా పంచుకుంటావా? పంచుకో చూద్దాం. ఈ మధ్య నాకు తెలుగు భాష మీద విపరీతమైన మమకారం పోర్లిపోతుంది తెలుసా? ఓహో, నేను కొంచెం దూరంగా ఉంటాను. ఏంటో అదేంటో చూపించాను. అదే స్ఫూర్తితో నేను కొన్ని కవితలు కూడా రాశాను తెలుసా? కవిత రాసావా? ఓకే, ఏమిటో కవిత? ఆకాశం నీలంగానే ఎందుకుంటుంది? ఎర్రగా ఉంటే బాగుండదు కనుక. రక్తం ఎర్రగానే ఎందుకుంటుంది? నీలంగా ఉంటే బాగుండదు కనుక. మళ్ళీ తెల్లగానే ఎందుకుంటుంది? ఇక్కడ ట్విస్ట్, నల్లగా ఉంటే బాగుండదు. సూపర్. ఇది విన్నాక నేను ఇంకా ఇక్కడ ఎందుకున్నాను? ఇక్కడ ఎంసీ చేయాలి కనుక రాసుకో. ఆయన కవిత రాసుకుంటున్నాను బాబోయ్. ఇదో కవితలు అంటే ఇది కాదు. మన తెలుగు కవితలు, వాళ్ళ కవులు చాలా గొప్ప వాళ్ళు. వాళ్ళ ఆ కవుల గురించి, కవితల గురించి చెప్పడానికే మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేశారు. అబ్బా, నువ్వు మరీ వాళ్ళతో కంపేర్ చేసుకోవచ్చు శ్వేత. ఒకసారి ఈ కవుల గురించి, ఆ కవులు ఒక్కొక్క కవిని ఎవరెవరు రోల్ ప్లే చేస్తున్నారో చదువు. మనం ఎంతమంది కవులు ఉన్నారో నీకే తెలుస్తుంది. విశ్వనాథ సత్యనారాయణ గారు, శ్రీ హరి తాడేపల్లి గారు ఆయనలాగా నటిస్తున్నారండి. నిఖితా మొగదాల, గాడెస్ సరస్వతి లా కనిపించబోతుంది. చెప్పండి కూడా సార్, చాలా మంచి ప్రోగ్రామ్. నెక్స్ట్ ప్రోగ్రామ్ గారు జయరామ్ యనమొండ్ర, ఎర్రన గారు రామకృష్ణ దేవన్ బోయిన, పోతన గారు చంద్ర చాగంటి, శ్రీనాథ కవి రాజీవ్ తోటమనేని, కృష్ణరాయల, నాగేశ్వరరావు ఆతోట, పెద్దన గారు దుర్గా ప్రసాద్ చిగులూరి, తెనాలి రామకృష్ణ గారు, బాలసుబ్రహ్మణ్యం కొత్తపల్లి, సోమన గారు, మనోజ్ రావుల్ పాటి, సరస్వతి నిఖితా మొగదాల. దీనికి రచనా కూర్పు శ్రీ తాడేపల్లి శ్యామసుందర శాస్త్రి గారు, విజయవాడ వాస్తవ్యులు. డైరెక్షన్ వచ్చేసి శ్రీహరి తాడేపల్లి గారు, కోఆర్డినేషన్ రాజీవ్ తోటపల్లి. ఇప్పుడు నెక్స్ట్ తెర ఓపెన్ చేయగానే అసలు మీరందరూ అసలు ఒక చాలా వెరైటీ అట్మాస్ఫియర్ ని చూస్తారు. చాలా కష్టపడ్డారు వీళ్ళందరూ ఈ ప్రోగ్రామ్ ని ప్రెజెంట్ చేయడానికి. సో ఐ ఎక్స్పెక్ట్ మినిమం మంచిగా క్లాప్స్ కొడతారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాను. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి సార్. చంద్రచాగంటి గారు మీరు అందుకోండి సార్. భాష భావ వ్యక్తీకరణకు ఒక ప్రధాన సాధనం. నాగరికతల మనుగడకు, ప్రగతికి భాష ఎంతగానో తోడ్పడుతుంది. అట్టి భాషా ప్రగతికి ఉపయోగపడే ప్రధాన అంశం సాహిత్యం. సాహిత్యం లేని రోజున జాతి మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. మనందరినీ ఒకటిగా తెలుగు జాతిగా కలిపిన మన మాతృభాష తెలుగు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నట్లుగా అన్ని భాషల కన్నా సులువుగా, మధురంగా ఉండే మన భాష తెలుగు. తెలుగు సాహిత్యాన్ని ఆదరించడం, తెలుగు జాతి అభ్యున్నతికి ఉపకరించడమే. ఆ తెలుగు సాహిత్య ప్రగతికి తోడ్పడిన కవులెందరో వారిని స్మరించడమే నేటి మా ప్రయత్నం. మా ప్రయత్నంలో తప్పులుంటే క్షమించగలరు. ఈ రచనా సహకారం అందించి రచించినటువంటి తాడేపల్లి శ్యామసుందర శాస్త్రి గారు, విజయవాడ వాస్తవ్యులు, వారికి మా ధన్యవాదాలు. ఇక కథకు వస్తే, కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసిన మహాకవులను, అందున తను గురువులుగా భావించిన నన్నయాదులను భక్తిపూర్వకంగా స్మరించగా ఆ మహాపురుషులందరూ సాక్షాత్కరించారు. వారందరినీ పేరు పేరున నమస్కరిస్తూ వారు వ్రాసిన మహాకావ్యాల నుంచి ఒక్కొక్క పద్యాన్ని వినిపించమని ప్రార్థిస్తుగా వారందరూ మనని అలరిస్తారు. ఇక చూడండి. తామరస అమరవాహిని శుభాకారతనుకు మదిగానగనెన్నడు గల్గు భారతీ, మదిగానగనెన్నడు గల్గు భారతీ. ఆహా, ఎవరు అతడున్న మహాపురుషుడు?
దబ్బపండు వంటి దేహఛాయవాడు, కోల గుండ్రము కాని ముఖము, ఆజాను బాహు, నల్లని కనులు, విశాలమైన పాలబాగు, తాళ ప్రమాణమౌ తన యష్టి కలవాడు, కమనీయ దీర్ఘనాసము కలాడు, ఆజానులంబి బాహా విలాసమువాడు, కవితారసము చిందు కన్నవాడు, పాలభాగ ప్రవిభాబ్రహ్మతేజమువాడు, తనను తిన్ బ్రాహ్మి నృత్యములవాడు, మేరువంబోలితామిన్నయవ్వాడు, వాహార్ణవంబంతలోతైనవాడు. సందేహము ఈ మహాపురుషుడు కవి సామ్రాట్టుడు విశ్వనాథ వారి చూస్తుంటే ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నారు. ఋషివండినన్నయ వాల్మీ చిక్కన్న శిల్పంకు తెలుగు తోట ఎర్రన సర్వమార్గేచ్ఛ విధాత్ముండు కోకన్న తెలుగుల పుణ్యపేణి శ్రీనాథుడు రసప్రసిద్ధ ధారాధుని కృష్ణరాయుడనన్య కృతి ప్రబంధ పెద్దన వడపోత పెట్టి ఇక్షురసంబు రామకృష్ణుడు సురారామగజము ఒకడు నాచన సోమన యుక్తియుండు చెరపి 10 సార్లు తిరుగవ్రాసినను మొక్కవోని ఈ ఆంధ్ర కవిలోకముఖమణుల మద్గురు స్థానములుగా నమస్కరింతు మద్గురు స్థానములుగా నమస్కరింతు. ఆహా, ఏమి నా భాగ్యము! తెలుగు సాహిత్యమునకు ఎనలేని సేవ చేసిన మహనీయులు, ప్రాతస్మరణీయులు దర్శనమైనది. ధన్యుడను. నా ప్రార్థన మన్నించి శిష్య వాత్సల్యముతో నన్ను అనుగ్రహింప సాక్షాత్కరించిన గురువులకు పాదాభివందనము. దయతో ఆశీనుడిపండి. పంచమ వేదమైన మహాభారతమును ఆంధ్రీకరించుటకు శ్రీకారము చుట్టిన ఋషితుల్యులు ఆది సభాపర్వములను అరణ్య పర్వమున అర్ధభాగమును ఆంధ్రీకరించిన ఆది కవి అన్నయ్య భట్టారకు ప్రణామం. మీరు వాగనుశాసనం, మీ కవిత్వమునందు అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వము మెండు. అట్టి యొక్క ప్రసిద్ధమైన పద్యమును చిత్తగింపవలైనని నా విన్నపం. చిరంజీవి, నన్ను ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అనందులకు అడుంగడు సంతసము. మహాభారత ఆదిపర్వమున ఉదంకుడు జనమేజయునితో సర్పయాగమునకు ప్రోత్సహించు చెప్పిన పద్యమును అవధరింపుము. వల్లదుడైన యొక్క కులపాంసన చేసిన దానన్ తత్కులం వెల్లడు దూషితం బొగుట ఏమి అపూర్వము. కావునన్ మహీవల్లభ దక్షకాదముని పంగున సర్పములెల్ల అగ్నిలో తెల్లగా సర్పయాగమతిధీయుత చేయుము విప్పసమ్మతిని. నయన తక్షకుడు చేసిన దుష్కృత్యము వల్ల మొత్తము సర్పజాతీయును, అటులనే సుయోధని దుష్కృత్యము వలన మొత్తము నాశనము జరిగినదన్న మహాసత్యాన్ని భావి కథార్థ సూచకముగా ఆవిష్కరించాను. ఆహా, ఏమి ప్రసన్న కథా కలితార్థి! ధన్యులు. శుభం భూయాత్. మహాభారతము విరాట పర్వము మొదలు స్వర్గారోహణ పర్వము వరకు ఆంధ్రీకరించిన కవి బ్రహ్మ, ఉభయ భాషా కవిమిత్రుడు, హరిహరాద్వైత సిద్ధాంత ప్రవర్తకుడు తిక్కన సోమయాజులకు ప్రణామములు. తిక్కన గారు, మీ పద్యములలో శిల్ప వైభవాన్ని అందరూ మెచ్చుకుంటారు. ఏది మచ్చుకు ఒక పద్యం మా కోసం. ఈ పద్యం చూడు నాయన.
నర్తనశాలలో కీచకుని చంపడానికి ముందు స్త్రీ వేషంలో ఉన్న భీముడు పలికింది. దీనిని భీముడు వాడిన తీరు కీచకునికి అర్థమైన తీరు వేరు. నా యొడలు చేర్చినప్పుడు నీ యొడలెట్లగును దానిని వెరగదు, నన్నే అవలల తోడినిగా చేయదలంచితివి తప్పు చేసిది కంటే. దీనిలో ధ్వని ఉంది నాయన. ఆమె శరీర ఐక్యాన్ని కోరుకుంటున్నదని చపలుడైన కీచకుని తలంపు. ముష్టి యుద్ధంలో నీ శరీరాన్ని ముద్ద చేస్తానని భీముని ఉద్దేశం. భీముని నోట వచ్చిన ఈ మాట చమత్కారం, శిల్పరమణీయం. బాగు బాగు, అందులకే కదా మీరు శిల్పకళా పారకులు. ధన్యోస్మి ధన్యోస్మి. చిరంజీవి. మహాభారతం అరణ్య పర్వమును గురించి సంపూర్ణ ఆంధ్ర మహాభారతమును మనకు అందించిన మహనీయులు శంభుదాసు ప్రబంధ పరమేశ్వర బిరుదాంకితులు ఎరణామాచుల ప్రణామం. ఎరణ గారు, మీ అరణ్య పర్వశేషము ధర్మ సూక్ష్మాల పుట్ట. అందుండి ఒక చక్కని సూక్తి మా కోసం వినిపించరు? చిరంజీవి, నీకు ఇవే ఆశీర్వాదం. దంతి అడుగులోన దక్కిన జంతు చయంబు నడుగులెల్ల నడగియుండునట్లు ధర్మకోటులన్నీ లోనగు నిద్దగుణ హింసకింత నిజము. ఏనుగు పాదం కింద మిగిలిన జంతువుల పాదములన్నీ అణగి ఉండినట్లే అహింసా ధర్మమునందు మిగిలిన ధర్మములన్నీ ఇమిడి ఉండు. హింస అనగా చంపడము మరియు బాధించడం. అందువలన ఎవరిని మాటలతో కానీ చేతులతో కానీ హింసింపరాదు. ఆర్యధర్మములలో అహింసా ధర్మం మొదటిది. సర్వప్రాణికోటి సుఖ సంతోషములతో జీవించుటకు ఆచరించవలసిన ధర్మము ఈ అహింసా ధర్మం. ఆహా, అహింస పరమధర్మం అన్న సత్యాన్ని ఎంత చక్కగా చెప్పారు. ధన్యవాదం. చిరంజీవి. పోతన్న గారు, మీరు సహజ పాండిత్య విభవులు, శ్రీరామ కృపా కటాక్ష పుణ్యజీవులు. మహాభాగవతమును ఆంధ్రీకరించి శ్రీరామచంద్రునికి అంకితమనర్చిన ధన్యజీవి. తెలుగునాట మీ పద్యం ఒక్కటైనా రాని వారు లేరు కదా. ఏది ఒక భక్తిస్ఫూరకమైన పద్యంతో మమ్మల్ని దయచేయండి. నేనా ఆ భాగవతాన్ని ఆంధ్రీకరించింది? ఆ శ్రీరాముడే నా ద్వారా వ్రాయించుకున్నాడు నాయన. దాని నుండి ఒక పద్యాన్ని చెప్తాను నేను. రాక్షస శ్రేష్ఠుడైన హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుణ్ణి శ్రీహరిని స్మరించడం మానవని చెప్పగా ఆ ప్రహ్లాదుడు అంటున్న మాటలు: మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు పోగునే మదనములకు నిర్మల మాదాకిని వీచి కలరుగు రాయస సనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియే సృక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రిక స్ఫురిత చకోరకంబు అరగునే సాంద్రనీహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష మత్త చిత్తమే రీతి ఇతరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల. ఆ విష్ణుమూర్తి పరమపురుషుడైనటువంటి ఆ మహనీయమూర్తి యొక్క పాదార విందాలను స్మరించటం అనే అమృతం మీద, ఆ అమృతము తాగి మత్తమైన నా హృదయం ఇంకా వేరే విషయాల మీద మళ్ళుతుందా అని ఎంత చక్కగా చెప్పాడు మన ప్రహ్లాదుడు.
అదేవిధంగా మనమందరము కూడా ఇతర విషయాల మీద ధ్యాస లేక ఆ పరమపురుషుని ధ్యానించి తరించగలం కదా. ఆహా, ఏమి భక్తిభావం! మేమెంత అదృష్టవంతులం! నిజముగా మీరు తెలుగువారి పుణ్యాల పంట. ధన్యులము. రామకృపా సిద్ధిరస్తు. శ్రీనాథ మహాకవి, మీరు కవి సార్వభౌములు, ఈశ్వరార్చన కళాశీలు, అద్వితీయ ధారాశుద్ధి శోభితులు, ప్రౌఢ కవితా సనాథులు, రసమును ఆవిష్కరించుటి యందు సాటి లేనివారు. హరవిలాసం, శృంగార నైషధము, కాశీఖండము, ఆహో ఎన్ని కావ్యము! ఏది మమ్మల్ని ఒక చక్కని పద్యంతో అలరించరు? నిజము మేము అలాగ ప్రసిద్ధులమే. ఇది వినుము. హరచూడా హరినాంక వక్రతయు, హరచూడా హరినాంక వక్రతయు, కాలాంతస్ఫురచండికా పరుషోద్గాఢ పయోదర స్ఫుటతటీ పర్యంత కాఠిన్యమున్ సరసత్వంబును సంభవించెననగా సత్కావ్యం దిక్కులన్ చిరకాలంబు నటించుచుండు కవిరాజీ గేహరంగంబులన్. నాయన విశ్వనాథ్, నాకు వక్రోక్తి అంటే ఇష్టం. అందున హరచూడ హరినాంక వంటిదంటే మరీ ఇష్టం. అరుణి శిరస్సున ఉన్నది చంద్రుని 16వ కళ. ఆ కళ అత్యంత సుందరము, లోకోత్తరము, కళంకరహితము అయినటువంటిది. అటువంటి వక్రత లేనిది కవిత్వము కానేరదు అని నా భావన. ఆహా, కవిత్వం ఏ రీతిగా ఉండాలనేది ఎంత చక్కగా సెలవు చేశారు. ధన్యులం. శుభమస్తు. శ్రీ కృష్ణదేవరాయ సాహితీ సమరాంగణ చక్రవర్తులు, దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగు భాష ఔన్నత్యాన్ని దశదిశలా చాటినవారు. పలు ఉపాఖ్యానములలో భాగవతోత్తముల గురించి చక్కగా వర్ణించుచు ఆముక్తమాల్యదను రచించిన మహనీయులు. ఏది ఆముక్తమాల్యద నుండి ఒక చక్కని పద్యం మా కోసం. చాలా చక్కగా చెప్పావు నాయన. నా కావ్యంలో వర్ణనలు చాలా విశేషంగా ఉంటాయి. నాది వైష్ణవ భక్తి ప్రబంధం. విష్ణు చిత్తుడు భాగవతోత్తముడు. అర్ధరాత్రమున వచ్చిన వారికైనా సకల సత్కార్యాలు నెరపేవాడు. చూడండి. ఆనిష్టానిది గేహసీమ నడిరే అలించినన్ మ్రోయునింతే నాగేంద్రశయాను పుణ్యకదలం దివ్య ప్రబంధానుసంధాన ధ్వానము నాస్తి శాఖ బహుదా నాస్త్యుష్ణత నాస్త్యకూపో నాస్త్యోదన సౌష్ఠవంచ కృపయా భోక్తవ్యమన్మాటలు. ఆహా, ఎంత చక్కని పద్యం! అజరామర కీర్తి పాత్రస్తు. మీరు నిజముగా తెలుగువారు గర్వించదగ్గ మహనీయులు, ధన్యులు. ఆహా, ఈ భాగవతోత్తముల వినయము, సౌశీల్యము ఎంతటిది! వీరి జీవితములు ధన్యములు కదా. ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్య ప్రణామం. మీరు సంస్కృత ఆంధ్రములలో ఆసువుగా పద్యము చెప్పి రాయల వారిని మెప్పించి స్వయంగా వారిచే గండపిండేరు తొడిగించుకున్నవారు. మీ స్వారోచిష మనుసంభవం అద్భుతమైన కావ్యము. ఆహా, ఏమి ఆ ప్రవరాత్మిని రూప సౌందర్య వర్ణనము, ఏమి హిమవన్నగ వర్ణనము! ఏది మీ ప్రవరాత్మిని రూప సౌందర్య వర్ణనము వినిన వరూధిని మరడుకొనుట యందు ఆశ్చర్యమే ఉన్నది. ఏది మాకొక్కసారి మరొక్కసారి వినిపించరు? గడుసువాడవు సుమా, నీవు మా అందరికన్నను చక్కనైన వర్ణనలు చేసితివి. అయినను మా ఎందు నీకు గల గౌరవమునకు మిక్కిలి సంతోషము. మరి వినండి, ప్రవరుని మీద నేను వ్రాసిన ఈ పద్యము. ఎక్కడివాడు
యక్షతనయేందు జయంత వసంత కంతులన్ జక్కదనంబునన్ గెలువజాలెడువాడు మహీసురాన్వయం వెక్కడ ఈ తను విభవమెక్కడ ఏలని బంటుగా మరుండక్కగుణంగరాదే అకట నన్ను వీడు పరిగ్రహించినన్. వీడి ఏ లోకము వాడు, వీని యొక్క సౌందర్య వైభవం నందు దేవతల యొక్క దివ్యత్వం ఏపాటిది, వీడు నన్ను పరిగ్రహించి ఏలకున్నా నా జీవితం వ్యర్థము కదా అని వరుదిని ప్రవరుని గురించి తలపోసింది. ఆహా, ప్రవరాక్షిని రూప సౌందర్యమును ఎంత చక్కగా వర్ణించారు. ధన్యోస్తు ధన్యోస్తు. శుభమస్తు. రామకృష్ణ మహాకవి ప్రణామం. దేవి కటాక్ష సిద్ధులు పదగుంభనంపునందు సాటి లేనివారు. మిమ్మల్ని అందరూ వికట కవిగా చెప్పుకుంటారు కానీ మీ పాండురంగ మహాత్యం చదివిన వారు మాత్రము మీ చతుర వచోనిధిత్వానికి పదగుంభనానికి ముగ్ధులైపోవలసినదే కదా. ఏది ఆ పద్యము? కాళేయాచల మా కోసం మరొక్కసారి. మంచి పట్టు పట్టావోయ్ మనవడ, నన్ను గురుస్థానంలో ఉంచి చాలా చక్కగా సత్కరించావు. అందుకు ఇదియే నా ఉపహారం. ప్రాళేయాచల కన్యకావదన శుంభత్ పద్మ సౌరభ్యమున్ గ్రోలంగల్గియు తుష్టిలేక మునిహృత్క్రోడాబ్జ సౌగంధ్య లీలాలిత్యము గోరు నొక్కసితరోలంబంబు నైజాకృతిన్ దాలందించు వరాసులన్ భ్రమర కీట న్యాయ రీతిన్ పురిన్. దీనికి తాత్పర్యమేమనగా శివుని మేను తెలుపు. ఆయన పార్వతీముఖ సౌందర్యాన్ని గ్రోలినా కూడా తనివి తీరక మునుల హృదయాల సౌందర్య లాలిత్యాన్ని వాంఛిస్తున్నాడు. భ్రమరకీట న్యాయముగా వారికి ముక్తిని ప్రసాదిస్తున్నాడు. అనగా శివుడు భక్తసులభుడు అన్నమాట. ఏమి వర్ణన, ఏమి పదబంధనం! అద్వితీయము, అపూర్వం. అందురకే కదా మీ పాండురంగ మహాత్మ్యము ప్రాచీన ఆంధ్ర పంచమహాకావ్యములలో ఒకటైనది. ధన్యోస్తు. చిరంజీవి శుభమగు గారు. నవీన గుణసనాథ నాచన సోమన మహాకవి ప్రణామం. మీరు తెలుగు సాహిత్యమునందు శుక్రగ్రహముల వెలుగువారు, ఏకైక రథుడు, సాహిత్య రసపోషణ సంవిధాన చక్రవర్తులు. మీ ఉత్తర హరివంశము అద్భుతమైన కావ్యము. అందు జనార్దన దౌత్యము కడుంగడు ప్రసిద్ధం. అందుండి ఒక చక్కని పద్యం మా కోసం సెలవీయరు. అవశ్యం నాయన. ఒకడు నాచన సోమన అని నన్ను అగ్రాసనమున నిలుపుటయ్యే గాక నాపై ఒక విమర్శనాత్మక గ్రంథము రచించి నన్ను సత్కరించుతుంది. నీకు ఇవియే మా ఆశీస్సులు. ఇక పద్యమనగా మహాభారత యుద్ధమున యాదవుడు అర్జున ప్రియ శిష్యుడు అయిన సాత్యకి పరాక్రమమును వర్ణించుచు నేను రచించిన ఈ పద్యము వినుము. వికల వ్యూహ విదా విహస్తపటమై విధ్వస్త మాతంగమై శకలీభూత శతాంగమై శరఘటా శల్యాయమానాశ్వమై సికతా సేతువు నిమ్నగారయముచే చింతైన చందాన సాత్యకి చేతంభడు శత్రు సంఘము దశా దైన్యంబు సైన్యంబునన్. ఆహా, సాత్యకి పరాక్రమను కళ్ళకు కట్టినట్టుగా ఎంత చక్కగా వర్ణించారు. ఏమి పద విన్యాసము! పద్య నిర్మాణమునందు సమతూకమును సాధించుట ఎంతటి శిల్ప విశేషం. ధన్యోస్మి. చిరంజీవి. ఈ చిరంజీవి తన రామాయణ కల్పవృక్షమునందు మన అందరి పోకడలు పోవుచునే తన శైలి భిన్నమైనదని నిరూపించినాడు. ఏది నాయన అవతార కందెల ఆ పద్యము, దానితో ఈ సభకు స్వస్తి వచనము పలుకుము. యదకు పురాంధ్ర సంస్కృత కవీశ్వర భారతి దీప్తి కలిగినన్ సదమల బుద్ధికి
సదమద బుద్ధికి బహుళ శాస్త్ర రహస్య వివేకమపినన్ మదికి ఉదాత్త కల్పనల మక్కువగల్గిన విశ్వనాథ శారద కళార్థదాయని విశ్వనాథ శారద అర్థదాయని సురధ్రువు రామకథం భజింపుమి రామకథం భజింపుమి. కవులందరూ మన ఆడియన్స్ లో తిరుగుతూ ఉంటారు. మీకు ఎవరికైనా ఫోటోలు తీసుకోవాలని ఉంటే మీకు ఏ కవి నచ్చితే ఆ కవితో ఫోటోలు దిగొచ్చు. గట్టిగా కొట్టాలండి. వీళ్ళు ఎంత కష్టపడ్డారంటే శ్రీహరి తాడేపల్లి గారు తిరుగుకుండానే చేయించుకున్నారండి ఈ క్యారెక్టర్ కోసం. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పిఎస్ఎన్ వారికి, ఎంతో ప్రోత్సాహాన్ని అందించినటువంటి కొల్లి ప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఓకే, కర్టన్ క్లోజ్. చెప్పారు కదండి, కవులందరూ అలా ఆడియన్స్ లో తిరుగుతూ ఉంటారు. పద్యాలు అడిగితే పద్యాలు చెప్తారు, ఫోటోలు అడిగితే ఫోటోలు దిగుతారు.